ప్రస్తుతం అయితే మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. సో ఓపెనింగ్ డే రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి కమిటీ సభ్యులు ఉన్నారు. ఒకసారి మరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సో మరి భక్తులు ఎంతమంది వస్తున్నారు, ప్రత్యేకంగా ఈరోజు ఏమేమి పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, బిల్డర్ రమేష్ గారు ఉన్నారు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడదాం. సార్ మరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మరి ఈరోజు ఏవే పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయి? పొద్దున ఆంజనేయ స్వామి హోమం జరిగింది. నిన్న శివపార్వతి హోమం, రుద్రాక్షి హోమం జరిగింది. ఫస్ట్ రోజు హోమం జరిగింది. మొదటి పూజ ఉదయం పద్మశాలి సంఘం వారు వచ్చారు. 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గరకమాల, పట్టు వస్త్రాలతో ముత్యాలతో ఆడుతూ పాడుతూ మామిడి హరికృష్ణ గారి రవీంద్ర భారతి మెంబర్ మరి వారు బృందం వచ్చి ఇక్కడ పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత మన రాష్ట్ర డైనమిక్ లీడర్, మన గౌరవలేని ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ అన్న గారు ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి మరి పూజలో పాల్గొన్నారు. వారికి మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి నా పేరు బిల్డర్ రమేష్, నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి బట్టి విక్రమార్క మరి వారివి వచ్చేది ఉంది. మరి డైనమిక్ లీడర్ డిప్యూటీ సీఎం మా ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ గౌరవలేని నందిని, ఖమ్మం జిల్లా మహిళా శక్తి సీనియర్ లీడర్ మరి మల్లు నందిని గారివి మరి ఇక్కడ పూజలో పాల్గొంటున్నారు. వారివి వచ్చేది ఉంది. మల్లు సూర్య మరి వారివి పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత మరి ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ అందరూ వచ్చారు, పూజలో పాల్గొన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ నా తోటి మరి ముఖ్యంగా పిసిసి సెక్రటరీ దయాన్న గారివి వచ్చారు, ఇక్కడ పూజ చేశారు. తర్వాత జయరాజ్ కండే మహారాష్ట్ర నుంచి వచ్చారు, వారు పూజలో పాల్గొన్నారు. మరి నేను గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 7 తలలు, 7 సర్పాలు, 14 చేతులు, మరి వినాయకుడు 70 అడుగులు వినాయకుడు, మరి రైట్ సైడ్లో చూస్తే శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్లో చూస్తే శివరాత్రి కళ్యాణం, మరి రైట్ సైడ్లో బలరాముడు ఏర్పాటు చేశాం. ఎందుకంటే బలరాముడు అయోధ్య వెళ్ళని వారు మరి ఇక్కడనే పూజించాలని చెప్పి మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. లెఫ్ట్ సైడ్ చూస్తే రావుకేతుంబి ఏర్పాటు చేశాం. రావుకేతు మంచి జరుగుతుందని చెప్పి విఠల్ పండిట్ శర్మ గారు చెప్పడంతో మేము ఇక్కడ రావుకేతుంబి ఏర్పాటు చేశాం. మరి ఇక్కడ బందోబస్తు అడుగడుగున మా తెలంగాణ ముద్దు బిడ్డ అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం 50 నుంచి 55 వరకు. మరి అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంది. మున్సిపల్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్, ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం, వాటర్ బి ఏర్పాటు చేశాం. పులిగోర కానీ ప్రసాదం కానీ అన్ని విధాలుగా భక్తులకు అందేటట్లు మరి ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. 4 దిక్కులు బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఇక్కడ మీరా టాకీస్ వచ్చే వాళ్ళు విఐపి ఇక్కడ డైరెక్ట్గా వినాయకుని దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాం. రైల్వే గేట్ రైట్ సైడ్ అక్కడ బారికేడ్లు, మరి అక్కడ లైన్గా వచ్చి తీరప్రసాద్ మా బస్తీ తరఫు వెనుక మరి వారి అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐమాక్స్ థియేటర్ ఇక్కడ ఏర్పాటు చేశాం. అందరు దర్శనం చేసుకున్న తర్వాత ఐమాక్స్ థియేటర్ దిక్కు వెళ్ళేటట్లు దారి ఏర్పాటు చేశాం. ఎందుకంటే మరి శిల్పి రాజేందర్ గారు 2 నెలల నుంచి వినాయకుని మొదలుపెట్టారు. 150 మంది కళాకారులతో వినాయకుడు చేయడం, 20 టన్నుల స్టీలు, పలు స్టీల్తో వెల్డింగ్ చేసిన తర్వాత 1000 బ్యాగుల బంకమట్టి తీసుకురావడం జరిగినది. ఇందులో మిక్స్ చేయడం సుతిలి పొట్టు, వరిగడ్డి, బియ్యం పొట్టు, 500 మీటర్లు కాటన్ బట్ట, ఇవన్నీ మిక్స్ చేసి మరి 2 నెలల లోపల మరి కంప్లీట్ చేయడం జరిగింది. శిల్పి రాజేందర్ గారి బృందం, జోగారావు స్పెషలిస్ట్ వారు చేయడం జరిగినది. 3 సంవత్సరాలు కంటిన్యూ. మరి ఊరేగింపు మరి వినాయకుడు 17వ తారీఖు మరి ఒకరోజు ముందు వచ్చి ఇక్కడ షెడ్డు తీయడం జరుగుతుంది. షెడ్డు 3 టస్కర్ బండ్లు వస్తాయి. టస్కర్ బండ్లు వచ్చిన తర్వాత ఫస్ట్ శ్రీనివాస కళ్యాణము మనం మీద టస్కర్ బండి మీద ఎక్కిస్తాం, ఇక్కడ ముందుకు పంపిస్తాం. తర్వాత రెండోది శివపార్వతులు ఎక్కిస్తాం, టస్కర్ బండి మీద కూర్చోడతాం. రాత్రి 1 గంటలకు క్రేన్ మరి ఇక్కడ షెడ్డు తీసిన తర్వాత వినాయకుల్ని లేబట్టి టస్కర్ బండి మీద కూర్చోడిన తర్వాత ప్రత్యేకంగా ఏదన్నా ముహూర్తం ఉందా ఇక్కడ నుంచి తీసుకెళ్లారు గణనాథుడిని? టస్కర్ బండి కూర్చోడిన తర్వాత వెల్డింగ్ చేసిన తర్వాత అక్కడ విఐపీలు వస్తారు. విఐపీలు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొడతాం, వినాయకుని పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత వినాయకుని అప్పుడు ఉదయం 7 గంటలకు ఇక్కడ బయలుదేరుతూ గుమ్మడికాయ కొడతాం. పూజ చేసిన తర్వాత గుమ్మడికాయ కొట్టిన తర్వాత శోభయాత్ర బ్రహ్మాండంగా నలుమూల నుంచి ప్రజలు మరి ఇక్కడ అందరు కలిసి ఇన్వాల్వ్ అవుతారు. ఇందులో పాల్గొంటారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ ఇక్కడ నుంచి ప్రారంభించు మరి మీరా టాకీస్ నుంచి ఆడుతూ పాడుతూ అక్కడ మన వైసీపీ వాళ్ళు ఉంటారు,
మరి వైశ్య సంఘం వాసవి వాళ్ళు, మరి అక్కడ మల్లికార్జున్ చైర్మన్ వారు పులిహోర కానీ ప్రసాదం ఏర్పాటు చేస్తారు. తర్వాత ఉప్పల శ్రీనివాస్ మరి గుప్తా వారివి అక్కడ ఆ పులిహోర కానీ ప్రసాదం ఏర్పాటు చేస్తారు. ఎమ్మెల్సీ దయాకర్వి ఏర్పాటు చేస్తారు. వాటర్ కానీ అన్ని విధంగా. ఆ తర్వాత టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరీ పాత గేట్ ఆడుతూ పాడుతూ, ఆ తర్వాత తెలుగు తల్లి నుంచి కొత్త గేట్ తర్వాత ఆడుతూ పాడుతూ కళాకారులతో బృందం ఇక్కడ ఆడుతూ వినాయక సాగర్ వద్ద చేరుతుంది. ప్లేయర్ నెంబర్ 4 ఎన్టీఆర్ పార్క్ మరి అక్కడ ఆపోజిట్లో ఆగుతుంది. అక్కడ అర్ధగంట అయిన తర్వాత పూజ జరుగుతుంది. పూజ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. వెల్డింగ్ పని చేసిన తర్వాత అక్కడ నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. నా పేరు బిల్డర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్. 1978 నుంచి మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు ఇందులో పాల్గొంటూనే ఉంటా. థ్యాంక్ యూ. ఎలా జరుగుతుంది ఏర్పాట్లు అండ్ పూజా కార్యక్రమం ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ మంచి జరుగుతుంది. 24 అవర్ వాటర్ సర్వీస్, అంబులెన్స్, పోలీస్ బందోబస్తు, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ బందోబస్తు, మొత్తం క్యూ లైన్ ఉంది, విఐపీ లైన్ ఉంది, జనరల్ లైన్ ఉంది. చాలా మంచిగా హ్యాపీ పబ్లిక్ వస్తుంది, దర్శనం చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ మొత్తం మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మొత్తం ఆల్ స్టేట్ నుంచి వస్తుంది. ఇది మన ఇండియాలో ఫేమస్ హైదరాబాద్ పెద్ద గణేష్. ఇక్కడ సీఎం వస్తాడు, సెంట్రల్ మినిస్టర్ వచ్చిపోతాడు, ఫిలిం యాక్టర్, ఫిలిం సిఎల్బి యాక్టర్ బి వచ్చిపోతుంది. ఇంకా మిస్ ఇండియావి నేను పిలుస్తా, కొంచెం టైం ఉంది. మిస్ ఇండియాకి ఒక 2-3 ఫేమస్ ఫిలిం యాక్టర్కి నేను పిలుస్తా. వాళ్ళు బి చాలా మంచి కనిపిస్తారంట గణేష్ దేవుడు. సరే మేడం ఎప్పుడంటే వెల్కమ్ చెప్పినాను. వాళ్ళు అంటే లైఫ్లో చూసినంట ఎంత జబర్దస్త్ సూపర్ అవుతుంది మీ హైదరాబాద్ ప్రోగ్రామ్ అంటే చెప్తుంది మేడం. ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి? ఎలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ? ఈవెంట్ ఇక్కడ మంచి ఉంది. భోజనం మొత్తం వాలంటీర్కి, మొత్తం కార్యకర్తకి భోజనం ఉంది. మార్నింగ్ నాస్టా, డేలా భోజనం, నైట్ అన్నం పప్పు, నైట్ భోజనం ఉంటుంది, డిన్నర్. ఎంతమంది వస్తున్నారు ఇక్కడ దర్శించుకోవడానికి భక్తులు ఓవరాల్? ఇక్కడ అన్న 20,000 మార్నింగ్ 7 నుంచి రాత్రికి 1-2 వరకు నేను చూస్తున్నా. 20,000 పీపుల్ వస్తుంది. 100% ఇక్కడ ఒడిశా పబ్లిక్, మన మావడి సమాజ్, లో సమాజ్, ఇంకా మన గౌడ్ సమాజ్, లోతే సత్య సమాజ్, క్షత్రియ సమాజ్, మొత్తం కులం నుంచి జనాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసి వెళ్తుంది. ఇప్పుడు 70 ఫీట్ గణేష్ కదా, నెక్స్ట్ ఇయర్ ఎంత హైట్ ఉండబోతుంది? నెక్స్ట్ అంటే 70 ఫీట్ అంటే నెక్స్ట్ ఇయర్ 70 to 75 పెరుగుతుంది. 75 ఫీట్ పెరుగుతుంది. ప్రతి సంవత్సరం పెరుగుతుంది, చిన్న కాదు, ప్రతి సంవత్సరం పెరుగుతుంది. నిమజ్జనానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏ టైంలో ఉంటుంది నిమజ్జనం? నిమజ్జనం మంచి ఉంది. నిమజ్జనంకి మంచి అవుతుంది, జరుగుతుంది. ఇక్కడ ఫుల్ బందోబస్తు ఉంటుంది. ఎట్లా బందోబస్తు అంటే మన పిఎం ఎట్లా వస్తాడు అట్లా ఈ గణేష్ దేవుడికి బందోబస్తు ఫుల్ ఉంటుంది. అలాగే బాలరామన్ గురించి చెప్పండి. చాలా మంది అయోధ్యకి వెళ్ళలేరు కదా, ఇక్కడ ఎలా అనిపిస్తుంది బాలరామన్ చూస్తుంటే? భక్తులు ఏమంటున్నారు బాలరామన్ ఇక్కడ చూసి? ఇక్కడ బాలరామన్ చూసి భక్తులు చాలా మంచి కనిపిస్తుంది. ఇది మంచి పెట్టుంది, అందరూ జనాలు అదే అంటున్నారు. లడ్డు ప్రత్యేక వేలంపాటు ఇక్కడ వేయరు కదా, ఎందుకని? లడ్డు ఈ సంవత్సరం మేము లడ్డు పెట్టలేము, ఎందుకంటే లడ్డు దిక్కలు ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. కాకినాడకి వెళ్ళి మన ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం అయినా ఇక్కడ లడ్డు తెచ్చి ఇక్కడ పెద్ద కిరణ్తోని లేవాటి చేయి మీద పెడతారు. ఈసారి మేము లడ్డు పెడతలేము, దాని దిక్కలు కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుందని వారు వస్తలేరు. వారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం రాలేరు. వస్తే మళ్ళీ గత సంవత్సరం రావచ్చు. వచ్చేసారి ఈ యొక్క ఖైరతాబాదు విఘ్నేశ్వరుడు మహాశక్తి అయినటువంటి భగవంతుడు వారు ఖైరతాబాద్ 1 అడుగు నుండి 70 అడుగుల వరకు ఈరోజు భారీ ఎత్తున వచ్చిన భక్తులకు భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. గణేష్ కమిటీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? భక్తులకు ఏర్పాటు బాగా చేశారు, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. వారు ఇక్కడ వచ్చినందుకు వారు పోలీసు సహకారము మరియు వాటర్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డు వచ్చిన భక్తులు అందరికీ కమిటీ వారు బాగా వాటర్ డిపార్ట్మెంట్ వారు వచ్చిన భక్తులకు చాలా అరేంజ్మెంట్ చేశారు. ఏం డిస్టర్బెన్స్ లేకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసు బందోబస్తు ఉంది. వారికి మా ఖైరతాబాద్ గణేష్ తరఫున
మరి వీడియో వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ బోలో గణేష్ మహారాజ్కి గణపతి బప్ప థ్యాంక్ యూ. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? మరి 70 అడుగుల గణపతి ఎలా అనిపిస్తుంది రూపం మీరు చూస్తుంటే కనుక? మేము కుకటపల్లి హిల్స్ నుంచి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు వస్తారు ఇక్కడికి? ఏదండి మేము చాలా 24 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాము, కానీ ఈ ఇయరే రాగలిగాము. స్వామి కృప అది కూడాను. అది రష్ ఎలా ఉంది? బాగానే జరిగింది దర్శనం? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. చాలా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేమందరికి చాలా బాలరామన్ చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా మంది అయోధ్యకి వెళ్ళి దర్శించుకోలేరు కదా, ఎగ్జాక్ట్ గా ఆయన రూపం ఇక్కడే చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అవును, చాలా చాలా అందంగా ఉన్నాడు రాముడు. మేమందరం చాలా అనుభూతి చెందాము స్వామిని చూసి. మీ లోకా సంస్థ సుఖనోభవంతు, అందరూ కూడా సుఖశాంతులతో క్షేమంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ సంవత్సరం 70 అడుగుల విగ్రహం కదా, మరి ఎలా అనిపిస్తుంది ఆయన రూపం చూస్తుంటే? చాలా చాలా బాగుందండి. శక్తి స్వరూపం కదా, అందులో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఇటువైపు, తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి సరస్వతి పార్వతి కూడాను ఒక వచ్చేసి చూస్తూ ఉంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. చాలా అనుభూతి చెందాం స్వామిని చూసి. అది అనిపిస్తుంది. మొత్తం 70 అడుగుల గణేష్ విగ్రహం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. సార్ మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చిత్రం చూస్తున్నా అండి, ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. వచ్చినందుకు మాకు అంత శుభమే జరుగుతుంది, కానీ ఇంకేం లేదు. ఎక్సలెంట్, అంతా ఆయన అన్ని కలిగిస్తాడు, ఆయన అన్ని రకాలుగా. బాలరాముడు ఎలా అనిపిస్తున్నాడు? అయోధ్యకు వెళ్ళకుండా అందరూ ఇక్కడే దర్శించుకుంటున్నారు. దర్శనం చేసుకున్నాం కాబట్టి అది మన అదృష్టం. అది బాలరాము దర్శనం చేసుకోవడం కూడా మన అదృష్టం. అది ఇక్కడ ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? ఎంత బాగున్నాయి ఏర్పాట్లు అన్ని. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది 70 అడుగుల గణేష్ విగ్రహం మొత్తం చూస్తుంటే కనుక? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? బాలరాముని విగ్రహం ఎలా అనిపిస్తుంది? మొత్తం అయోధ్యకు వెళ్ళకుండా ఇక్కడే దర్శనం చేసుకుంటారు కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, ఏం అంత రష్ లేదు, బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది. సార్ మొత్తానికి 70 అడుగుల గణేష్ విగ్రహం ఎలా అనిపిస్తుంది? 70 అడుగుల గణేషుని అంటే మొదలు పెట్టింది ఒక్క అడుగు నుంచి మొదలు పెట్టిరు. మన గణేషుని మన పూర్వీకులు మొదలు పెట్టింది ఒక్క అడుగు. తరతరాలు మన దేశం, మన యావత్తు దేశం కానీ తెలంగాణ కానీ బాగుపడాలని చెప్పండి 70 సంవత్సరాల వరకు తీసుకొచ్చారు. మళ్ళీ తగ్గిస్తారు, మళ్ళీ అందరం సానుకూలంగా అందరం ఒకటే ఏకమై ఉండాలి. ఇప్పుడు కొంచెం పెరిగిపోయింది స్వార్థం అని 70 అడుగులేసరికి స్వార్థం పెరిగిపోయిందని మళ్ళీ తగ్గిస్తారు స్వామిది. అది ఏం కాదు, గణపతిని దర్శించుకోండి, అన్ని వేళలా సంతోషం అన్ని రకాల మంచి కలుగుతుంది. ఆ దేవుడే మనకు వరాలు ఇస్తాడు. మీరు మొక్కండి మనస్ఫూర్తిగా. పైడోళ్ళకు నువ్వు 100 సంపాదిస్తే 5 రూపాయలు సాయం చేయండి, 10 రూపాయల వరకు సాయం చేయండి, 90 రూపాయలు నిలబెట్టుకోండి, మీకు కూడా కలిసి వచ్చేటట్టు ఉంటుంది. ఖైరతాబాద్ గణపతి అంటేనే మహాతరం, అంత మించింది లేదు. మీరు యావత్తు దేశం ఎక్కడైనా చూసుకోండి, ఫస్ట్ మెయిన్ తెలంగాణ వయసుకు వస్తే ఖైరతాబాదే మొదలు, దాని తర్వాతనే అన్ని.
నెక్స్ట్ ఇయర్ గణేష్ యొక్క ఎత్తు ఎలా ఉండబోతుంది? తగ్గబోతుందా, పెరగబోతుందా? నాకు తెలిసిన కాడికైతే నెక్స్ట్ ఇయర్ తగ్గుతుంది, పెరిగైతే పెరగదు. ఎందుకంటే అయిపోయింది 70 సంవత్సరాలు 70 తీసుకపోయారు, 7-10 తీసుకపోరు, టికెట్ తీసుకొస్తారు మళ్ళీ. ఎందుకంటే అన్ని స్వార్థాలు అయిపోయినాయి కదా. స్వార్థాల నుంచి మళ్ళీ నిర్మూలన, అంతా మనుషులలో కలుషితం పోవాలి, ప్రేమలు పెరగాలి, ఆప్యాయతలు పెరగాలి, అభిమానాలు పెరగాలి, డబ్బు ఆశ తగ్గియాలి. అది నెక్స్ట్ వచ్చేది తగ్గిస్తారు, అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, ఇది నిజం. సార్ నిమజ్జనం గురించి చెప్పండి. ఈసారి కూడా అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఖైరతాబాద్ గణేష్ లాస్ట్ లో వెళ్ళబోతున్నాడు. నిమజ్జనం గురించి ఎప్పుడైనా గణేష్ ఖైరతాబాద్ గణేష్ నిమగ్నం అన్నది ఎప్పుడైనా లాస్టే ఉంటుంది, మొదలు ఎప్పుడు ఉండదు. అందరి అంతే యావత్ తెలంగాణ మొత్తం అంతా తీసుకొచ్చి చేసిన తర్వాతనే స్వామి తర్వాతనే బయలుదేరుతాడు, ఇప్పుడైతే కాదు. ఓకే, థ్యాంక్ యూ.